ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయాయి. సొంత ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బహిరంగంగా విమర్శలు చేస్తున్నటువంటి నేతల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. పార్టీ లైన్ దాటేటువంటి నేతలపైన ఇక కఠిన చర్యలు తప్పవన్నటువంటి సంకేతాలు ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇందులో భాగంగా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఇక జి చిన్నారెడ్డి పైన కూడా వేటు వేసేటువంటి అంశం పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో చాలా కాలంగా కొనసాగుతున్న అంతర్గత అసమ్మతిపైన హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేలాగా బహిరంగ వ్యాఖ్యలు చేసిన నేతల విషయంలో అయితే మరి ఇక ఉపేక్షణ ఉండకూడదన్నటువంటి నిర్ణయం కూడా తీసుకునేట్లు తెలుస్తోంది. ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పైన కూడా ఆమె విమర్శలు చేశారు. మరిక భూ కేటాయింపులు సహా పలు అంశాలను బయట పెడతానంటూ కూడా హెచ్చరించడం జరిగింది. ఈ వ్యవహారంపై టీపీసీసీ సోకాజ్ నోటీసులు ఇవ్వగా మరి తన కుమార్తె వ్యాఖ్యలు వ్యక్తిగతమని చెప్పేసి సురేఖ అయితే పేర్కొంటున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా ఇక మరి సోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి టికెట్ తనకు కాకుండా డబ్బులు తీసుకొని మరొకరికి ఇచ్చారని చెప్పేసి ఆయన ఆరోపించినట్లుగా కూడా తెలుస్తోంది. మరి నాయకత్వం ఇక ఏదైతే తీరు ఉందో దాన్ని మారకపోతే మాత్రం ఖచ్చితంగా తన పోరాటాన్ని అయితే మరింత తీవ్రతరం చేస్తారని కూడా చిన్నారెడ్డి హెచ్చరించడం కూడా కాంగ్రెస్లో అయితే చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 23న హైదరాబాద్కు తిరిగి రానున్నారు. సీఎం తిరిగి వచ్చిన తర్వాత సురేఖ విషయంలో గవర్నర్కు ప్రతిపాదన పంపేటువంటి అవకాశం ఉందన్నటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. మరి అదే సమయంలో చిన్నారెడ్డి పదవిపైన కూడా నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సొంత నేతల నుంచే ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన బహిరంగ విమర్శలు రావడం పార్టీ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారినట్లుగా తెలుస్తోంది. మరి పీసీసీ ప్రభుత్వం మధ్య సమన్వయం, ఇక సీఎం మంత్రుల మధ్య సఖ్యత పైన కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణను కఠినంగా అయితే అమలు చేయాలని చెప్పేసి హైకమాండ్ భావిస్తున్నట్లుగా సమాచారం. కొండా సురేఖ వైఖరి పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక మరి సీఎం రేవంత్ రెడ్డి పైన ఎవరు తప్పుడు ఆరోపణలు చేసినా కూడా అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలి. పార్టీలోనే ఉంటూ సీఎం నిర్ణయాలను తప్పుడు పట్టడం అయితే అంటే మరి ఇక ఉన్నటువంటి చెట్టు కొమ్మను తామే నరుక్కున్నట్లేనని చెప్పేసి తెలియజేశారు. మరి ఈ తల్లి కూతుళ్ల వ్యాఖ్యలను ఖండించకపోతే ప్రతిపక్షాలకు బలం చేకూరినట్లవుతుంది. గతంలో కూడా కొండా సురేఖ నోరు జారి పార్టీకి తలవంపులు తెచ్చారు. మరి రాష్ట్రంలో మరి ఇక కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఆయన సోదరులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. సీఎంకు కొండా కుటుంబం వెంటనే అయితే క్షమాపణ చెప్పాలి, సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి పార్టీ నుంచి డిస్మిస్ చేయాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక వేముల వీరేశం అయితే సమంత విషయంలో మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా ఎప్పుడు మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది, పార్టీకి తలనొప్పి తెచ్చేటువంటి విధంగానే ఉంది, పార్టీకి నష్టదాయకంగానే ఉంది, పార్టీకి నష్టం కొని తెచ్చేటువంటి విధంగానే ఉన్నది. కాబట్టి ఈ భాష మాట్లాడుతున్నా
ఈ యాక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తులపైన పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ ఏఐసిసి కానీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ఈరోజు మాట్లాడటం జరిగింది. ఒక పార్టీ సభ్యుడు కానటువంటి వ్యక్తి, అనామకులైనటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యేని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడటం అంటే ఇంతకంటే నీచమైనటువంటి లంపెన్ కల్చరు బహుశా ఎక్కడ ఉండదు. ఒక రాజకీయ కుటుంబం అనుకున్నప్పుడు రాజకీయ విలువల్ని పాటించాలి, రాజకీయ పద్ధతిని పాటించాలి, రాజకీయ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ ఒక లంపెన్లాగా తాగుబోతుల్లాగా బజార్లకు వచ్చి మాట్లాడడం అంటేనే అది బజార్ కల్చరు, బజార్ సంస్కృతి అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యేతోనైనా కొండా సురేఖ సఖ్యతగా లేదని చెప్పేసి నాయని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. ఆమె 4 పార్టీలు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని ఫైర్ అవ్వడం జరిగింది. ఇక మంత్రి పదవులు ఇస్తే పార్టీకి సీఎంకు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. మరి కొండా సురేఖ మరి ఆమె వెనుక అయితే బీఆర్ఎస్ బీజేపీలు కూడా ఉన్నాయని చెప్పేసి అయితే ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. పార్టీలో నేటికి కూడా కొన్ని గుంటనక్కలు ఉన్నాయని, దమ్ముంటే 200 కోట్ల ఆ స్కామ్ ఏంటో కూడా బయట పెట్టాలని చెప్పేసి సవాల్ విసిరారు. వితిన్ల పార్టీలనే కొన్ని గుంటనక్కల్ని 1-2 ఆ గుంటనక్కలు ఎన్నుకుంటే దుకాణం నడిపించాలి. మీ యొక్క స్వార్థ రాజకీయాల గురించి మాలాంటి వాళ్ళని బదనాం చేసి ఇట్లా అవమానపరుచుకుంటూ రక్తం దాగుతా కాంగ్రెస్ కార్యకర్తలది మీ ఎక్కడ పోయినా పర్లే, మా పదవులు ముఖ్యం అనుకుంటే మాత్రం దయచేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించక ముందుకే వెళ్ళిపోండి. 4 గెలిపించినామంటారు. ఇటు సీఎంఏ ఏకంగా తుపాకి రాముడు కూడా మంచిగా మాట్లాడతారు. కొద్దిగా గొప్ప సీఎంనే మేము చేసినాం, పీసీసీనే మేము చేసినాం. ఏంటి నువ్వు చేసింది? 12 నియోజకవర్గాలలో వరంగల్ జిల్లాలో 11 మెజార్టీ వచ్చింది పార్లమెంట్లో. నీ ఒక్క దగ్గర 9,000 ఎందుకు మైనస్ వచ్చింది? మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు అంటారు. పద్ధత వెనుక బ్యానర్ ఉంటుంది, నీ కేక్ కట్ చేస్తుంటారు. నువ్వు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేతో మంచుకున్నావా? నువ్వు పద్ధతి లేకుండా, పాడు లేకుండా, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్. ఏ పార్టీకి పోతే నువ్వు ఎల్లదిట్టే మొట్టమొదట టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత బీఆర్ఎస్, మళ్ళా కాంగ్రెస్. కొండా సురేఖది నీచ సంస్కృతి అంటూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ లైన్ దాటి మాట్లాడుతూ ఉన్నారంటూ కూడా మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో మర్చిపోయినట్లుగా ఉన్నారంటూ కూడా ఫైర్ అయ్యారు వీర్లపల్లి శంకర్. అప్పుడప్పుడు కుట్రలు పన్నుతా ఉంటే ఈ కుట్రలకు ఇటువంటి నీచ సంస్కృతి కలిగిన కుటుంబాలు కొన్ని అవాకులు చెవాకులు, చౌకాబార్ మాటలు, నీతిమాల్య మాటలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి బలహీనత అనుకుంటే తప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా బలవంతుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి బలవంతుడు కాబట్టే ఒక కుటుంబం నుంచి ఆధిపత్యాన్ని గుంజుకోగలరు. పిల్లకొండ సుస్మిత మాట్లాడిన మాటలు ఆమెవి కాదని కొండా సురేఖనే మాట్లాడించిందంటూ అయితే ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే వెడ్మబొజ్జ. ఇక మరి కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డిని ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దాంట్లో సుస్మిత అనే పిల్లకాకి మాట్లాడే మాటలు, ఆ పిల్లకాకిన మాట్లాడే మాటలు ఆమె మాట్లాడే మాటలు కావు నేను అనుకుంటున్నా. ఇదంతా కూడా కొండా సురేఖ గారే మాట్లాడిన మాటలే నేను అనుకుంటున్నా. చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేందుకు అధిష్టానం రంగంలోకి దిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. సురేఖ, చిన్నారెడ్డి పైన వస్తున్నటువంటి వార్తలు నిజమా, లేదంటే ఇక హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరిగి వచ్చిన తర్వాతే దీనిపైన మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎవ్వరు మాట్లాడినా ఇంతకుముందు మాట్లాడుతున్నారు. చిన్నారెడ్డి గారు మాట్లాడినా, ఇంకో రాజగోపాల్ గారు మాట్లాడినా, బాలునాయక్ మాట్లాడినా, క్రమశిక్షణ ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలహీనపరిచేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా, ముఖ్యమంత్రి గారిని బలహీనపరిచే, ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలహీనపరిచే పని ఎవరు చేసినా వారిపైన కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అధిష్టానాన్ని కోరుతా ఉన్నాం.